హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్త కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా అండి. రెస్టారెంట్కి పోయినా, రోడ్ పక్కన ఉండే బండి దగ్గరికి పోయినా మనకు ఫస్ట్గా గుర్తొచ్చేది వెజ్ మంచూరియా. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టపడి తినే ఈ వెజ్ మంచూరియా రెసిపీని ఇంట్లోనే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని పల్చటి క్లాత్ను పరుచుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల దాకా క్యాబేజ్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ చాపర్తో చాప్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా క్యారెట్ని యాడ్ చేసుకోవాలి. క్యారెట్ను కూడా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని మనం పరుచుకున్న క్లాత్ను 4 వైపులా వీడియోలో చూపించిన విధంగా పట్టుకొని క్యాబేజ్లో ఉండే వాటర్ని మొత్తాన్ని పిండుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా వాటర్ మొత్తాన్ని పిండుకొని క్యాబేజీని తీసుకోవాలి. ఒకసారి చేతితో క్యాబేజీ మొత్తాన్ని కలుపుకొని ఇందులోకి ఉడికించి పెట్టుకున్న ఒక బంగాళాదుంపను చేతితో ఈ విధంగా ఒత్తుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా సాల్ట్, 1 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ క్యాబేజీ అనేది ముద్దలాగా అవ్వకోకుంటే ఒక 2 స్పూన్స్ దాకా వాటర్ని ఈ విధంగా స్ప్రింగిల్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా క్యాబేజీ బాల్స్ని యాడ్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని అప్పుడే క్యాబేజీ బాల్స్ అనేవి పచ్చి పచ్చిగా వండుకోకుండా లోపల వరకు చక్కగా కాలుతాయి. ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా బాల్స్ని డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక 5 నుంచి 6 వెల్లుల్లిని సన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వెనిగర్, 2 టీ స్పూన్స్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి కలర్ కోసం ఒక 1 టీ స్పూన్ దాకా బీట్రూట్ జ్యూస్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని 2 స్పూన్స్ దాకా టొమాటో సాస్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ని యాడ్ చేసుకొని బాగా టాస్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా ఉండే ఈ వెజ్ మంచూరియా రెడీ. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలానే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.